గుంటూరు జనరల్ హాస్పిటల్ ఆవరణంలో జింకానా విభాగాన్ని అభివృద్ధి చేస్తున్న పాత విద్యార్థుల కృషి అభినందనీయమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ఆదివారం జింకానాలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ వారు మాట్లాడుతూ గుంటూరు మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించి విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడిచిన వైద్యులు గుంటూరు మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నడిచి అభివృద్ధి చేయడం గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా అభివృద్ధికి కృషి చేసిన వైద్యుల్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు, అభివృద్ధి కమిటీ చైర్మన్ డేగల ప్రభాకర్, డాక్టర్ పొదిలి ప్రసాద్, బాబు రెడ్డిలను సన్మానించారు. వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తా ఉన్నారు, సక్సెస్ అవుతా ఉన్నారు, సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, బాగా సంపాదించుకుంటా ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని వాళ్ళకి సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేర్. ఇలాంటివి జరుగుతున్నాయంటే మిగిలిన వాటిల్లో ఉన్న వాళ్ళు చెయ్యరు అని కాదు, వారికి చెయ్యాలని ఉన్నా కూడా ఎప్పుడూ ఒకళ్ళు ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానా ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పొదిలి ప్రసాద్ గారికి, బాబు రెడ్డి గారికి, అదేవిధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నేను. మరి ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ, ఒక పెద్ద ఆడిటోరియం కానీ, ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ కానీ, రాబోయే 2 ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. ఇది అందులో వీరి సొంత డబ్బులు 2 crores పైగా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ 40% ట్యాక్స్ కట్టిన డబ్బులు అమెరికాలో. కాబట్టి వాటి విలువ నాకు కూడా తెలుసు, అవి ఎంత కష్టమో. అని ఎంతమంది పేషెంట్లని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తే 40% ట్యాక్స్ కడితే ఆ డబ్బు వస్తుందో అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి రియల్ ఎస్టేట్లో వీటిలో కొద్దిగా ఈజీగా డబ్బు రావచ్చు, కానీ డాక్టర్కి డబ్బు రావాలంటే ప్రతి పేషెంట్ని చూస్తేనే డబ్బు వస్తుంది. అలాంటి వారి కష్టార్జితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేస్తున్న వారందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ